హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ అండ్ మీన్ వేరియన్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ కెన్ అజ్యూమ్స్ ద వాల్యూస్ 0, 1, 2 up to so on with the probability mass function p of x equal to mcx into n minus mc n minus x whole by capital NC small n, where x equal to 0, 1, 2, 3 up to so on, is called hypergeometric distribution with the parameters n, m, small n. Here capital N, small n are the parameters of the hypergeometric distribution. Okay, so ఇప్పుడు మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ అంటే ఏంది? μ1 ప్రైమ్ expectation of x. So summation x equal to 0 up to infinity x into p of x. Here p of x is the probability mass function of hypergeometric distribution. So we have to substitute the probability mass function of hypergeometric distribution. So summation x equal to 0 up to infinity x into mcx n minus mc n minus x by ncn. Okay, so here ncn is common తీస్తా 1 by ncn. దాంట్లో ఎక్స్లేం లేవు కదా మనం సబ్స్టిట్యూట్ చేయడానికి, సో బయట రాసుకోవచ్చు సమ్మేషన్కి బయట. సో సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ x ఇంటూ mcx n మైనస్ mc n మైనస్ x. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఈ ఎంసీఎక్స్ని నార్మల్గా ఎన్సీఎక్స్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎన్ బై ఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ 1c ఎక్స్ మైనస్ 1 రాసుకోవచ్చు. సో మళ్ళీ మనం కనుక దీన్ని చేస్తే ఎక్స్పెన్షన్ చేస్తే ఎన్సీఎక్స్ రూపంలోనే వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తా అంటే ఎమ్ బై ఎక్స్ ఇంటూ ఎమ్ మైనస్ 1c ఎక్స్ మైనస్ 1 రాస్తా. ఓకే, చూడండి, ఈక్వల్ టు 1 by ncn summation x equal to 0 up to infinity x into m by x into m minus 1c x minus 1 రాసుకుంటాం. సో ఇక్కడ n minus m c n minus x. సో ఇక్కడ x గెట్ క్యాన్సిల్. సో mని కూడా నేను బయట రాసుకుంటా. ఓకే, m by ncn summation x equal to 0 up to infinity m minus 1c x minus 1. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే 1 ప్లస్ చేసి మైనస్ చేస్తా, అంటే n మైనస్ 1 మైనస్ m మైనస్ 1 c n మైనస్ 1 మైనస్ x మైనస్ 1. సో దీన్ని ఒక్కసారి క్లారిటీగా చూడండి క్లియర్గా. ఈ మైనస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ m ప్లస్ 1 అవుతుంది. ప్లస్ 1 మైనస్ 1 గెట్ క్యాన్సిల్. సో మనం ఇట్లా రాసుకోవచ్చు కదా. ఏం చేసినా ఇక్కడ నేను 1ని ప్లస్ చేసి యాడ్ చేసా, సబ్ట్రాక్ట్ చేసా. ఓకే, సో ఇది ఏ ఫామ్లో ఉంటుందంటే దీనికంటే ముందు మీకు ఒక ఫార్ములా తెలియాలి. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది అట్లా ఉంచండి. ఫస్ట్ ఏదైనా సరే సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ p ఆఫ్ x ఈక్వల్ టు 1 మొత్తం ప్రాబబిలిటీస్ని కనుక మనం యాడ్ చేస్తే ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఇక్కడ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఏం చెప్పండి, సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ mcx n మైనస్ mc n మైనస్ x బై ncn ఈక్వల్ టు 1. అంతే కదా, నేను ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే అంతే. మొత్తం ప్రాబబిలిటీస్ని ఎప్పుడైనా సరే మీరు యాడ్ చేస్తే ఈక్వల్ టు 1 రావాలి, అది మనకు తెలుసు. సో దాని నుంచి ఒక ఫార్ములాని డిరైవ్ చేస్తాం. సో దీన్ని మనం బయట రాసుకోవచ్చు కదా, దీంట్లో ఎక్స్లు ఏం లేవు కదా మనం ఎక్స్ఎల్ సబ్స్టిట్యూట్ చేయడానికి. సో అంటే ఓకే 1 by ncn సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ mcx ఇంటూ n మైనస్ mc n మైనస్ x ఈక్వల్ టు 1. సో ఈ ncnని మనం ఈ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది,
న్యూమరేటర్లోకి వెళ్తుంది. ఇక్కడ డినామినేటర్లో ఉంది కదా, న్యూమరేటర్లోకి వెళ్తుంది. అంటే సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ ఎంసీఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ ఎంసి ఎన్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్సిఎన్. ఓకే, ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ ఎంసీఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ ఎంసి ఎన్సిఎక్స్ ఈక్వల్ టు ఎన్సిఎన్. సో సేమ్ యాస్ట్ ఈజ్, నేను ఇంకో ఫార్ములా చెప్తా దీని నుంచే. ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ ఎం మైనస్ 1 సి ఎక్స్ మైనస్ 1. ఓకే, ఎన్ మైనస్ 1 మైనస్ ఎం మైనస్ 1 సి ఎన్ మైనస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 1. నేను ఏం చేసా, ప్రతి దాంట్లో నుంచి కూడా -1 పెట్టా. ఎంసీఎక్స్ ప్లేస్లో ఎం మైనస్ 1 సి ఎక్స్ మైనస్ 1 పెట్టా. ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్, ఎన్ ఉన్న చోటల్లో ఎన్ మైనస్ 1 ఎక్స్, ఎం ఉన్న చోటల్లో ఎం మైనస్ 1. సో యాస్టీస్గా రిజల్ట్ కూడా మనకి ఏమొస్తుంది అంటే ఇదే రిజల్ట్, ఎన్ మైనస్ 1 సి ఎన్ మైనస్ 1, క్యాపిటల్ ఎన్ మైనస్ 1 సి స్మాల్ ఎన్ మైనస్ 1 వస్తుంది. ఓకే, మనకి ఇంతకుముందు ఇక్కడ మీన్ చేసేటప్పుడు వచ్చింది ఇదే, సేమ్ ఇదే వస్తుంది. ఓకే, అది చూపిస్తా చూడండి. ఇదే కదా మనకి ఎమ్ని కామన్ తీసా. ఇది మొత్తం మీరు ఒకసారి ఒక నోట్స్లో రాసుకుంటున్నట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇదే కదా ఇందాకలో వచ్చిన ఫార్ములా. ఈ ప్లేస్లో మరి నేను ఏం రాయొచ్చు, ఎం బై ఎన్సిఎన్ ఇంటూ, ఈ ప్లేస్లో నేను ఏం రాయొచ్చు అంటే ఎన్ మైనస్ 1 సి ఎన్ మైనస్ 1 రాయొచ్చు. ఓకే, అర్థమవుతుంది అనుకుంటా. ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజ్ అయితే ఒక పేపర్ మీద రాసుకొని ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందని చెప్పేసి ఇంతకు ముందు చెప్పిన కదా, అదొకసారి విని ఒక పేపర్ మీద రాసుకొని అర్థం చేసుకోండి. ఓకే, సో ఇంకా ఏముంది ఇక్కడ, ఈ డినామినేటర్లో కూడా నేను ఏం చేస్తా అంటే ఇందాక చెప్పిన మీకు ఎన్సిఎక్స్ ఈక్వల్ టు ఎన్ బై ఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ 1 సిఎక్స్ మైనస్ 1 రాసుకోవచ్చు అని. ఓకే, మరి నేను అట్లా రాసుకుంటే డినామినేటర్లో ఇది క్యాన్సిల్ అవుతుంది. సో నేను దానికోసం అని అట్లా రాసుకుంటా, ఎం బై క్యాపిటల్ ఎన్ బై స్మాల్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 సి ఎన్ మైనస్ 1. న్యూమరేటర్లో కూడా అదే ఉంది కదా, ఎన్ మైనస్ 1 సి ఎన్ మైనస్ 1. సో ఎన్ మైనస్ 1 సి స్మాల్ ఎన్ మైనస్ 1 సి గెట్ క్యాన్సిల్. ఓకే, ఫైనల్గా మనకి ఏం మిగిలింది చెప్పండి. ఇక్కడ డినామినేటర్ ఉంది కాబట్టి అది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. ఎంఎన్ బై క్యాపిటల్ ఎన్. ఓకే, μ1 ప్రైమ్ ఈక్వల్ టు ఎంఎన్ బై క్యాపిటల్ ఎన్. దిస్ ఈస్ ద మీన్ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వేరియన్స్ కూడా సేమ్ ఇలాగే. మనం వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, μ2 ప్రైమ్ కూడా కావాలి మనకి. ఓకే, μ2 ఈక్వల్ టు μ2 ప్రైమ్ మైనస్ μ1 ప్రైమ్ స్క్వేర్ ఈక్వల్ టు μ2 ప్రైమ్ మైనస్ మీన్ స్క్వేర్. ఓకే, మనకు మీన్ తెలుసు బట్ μ2 ప్రైమ్ తెలియదు. సో యాస్ట్ ఈజ్ μ1 ప్రైమ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసామో μ2 ప్రైమ్ కూడా అదే విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, μ2 ప్రైమ్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్. ఓకే, సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎన్, మనకి ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ ఏంది, ఎంసి ఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ ఎంసి ఎన్ మైనస్ ఎక్స్ బై ఎన్సిఎన్. ఓకే, ఇదే కదా. సో సేమ్ ఇందాకలో చేసినట్లే దీన్ని బీటా రాసుకుంటా, సమ్మేషన్కి 1 బై ఎన్సిఎన్. ఓకే, సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ. మనం నాన్ సెంట్రల్ మూమెంట్స్ కనుక్కునేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఇంతకుముందు చాలా పాయిజన్లో కానీ బైనామీలో కానీ జామెట్రిక్లో కానీ చెప్పా, ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఎందుకంటే మన కన్వీనియంట్ కోసం. సో మళ్ళీ దీన్ని చేస్తే మనకి ఏమొస్తుంది,
ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ మిగిలింది. సో ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏం రాసుకోవాలని చెప్తున్నాను నేను ఫైనల్గా? ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ రాసుకోవాలని చెప్తాను. సో అదే రాస్తున్నాను ఇక్కడ చూడండి. ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్. ఓకే, ఎంసీఎక్స్ ఎన్ మైనస్ ఎంసీఎన్ మైనస్ ఎక్స్ బై ఏం లేదు, ఎందుకంటే నేను బయటికి రాసా ఆల్రెడీ. సో ఇక్కడ మైనస్ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్ని కూడా నేను డిఫరెంట్ చేసి రాస్తున్నాను, అంటే వేరు చేసి రాస్తున్నాను. ఓకే, 1 బై ఎన్సిఎన్ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 కాకుండా ఇక్కడ మైనస్ పెట్టుకొని ఇక్కడ ప్లస్ పెట్టుకోండి. ఓకే, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని చేసిన అదే వస్తుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఎక్స్ గెట్ క్యాన్సిల్, మనకి ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. సో ఇక్కడనే మైనస్ పెట్టుకొని ఇక్కడనే ప్లస్ పెట్టుకోండి. ఓకే, సో ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎంసి ఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ ఎంసి ఎన్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్తో రాయాలి మళ్ళీ సేమ్, అంటే 1 బై ఎన్సిఎన్ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎంసిఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ ఎంసి ఎన్ మైనస్ ఎక్స్. ఓకే, సేమ్ ఇది ఏంది చెప్పండి? μ1 ప్రైమే కదా, μ1 ప్రైమ్ ఫార్ములానే కదా. సో ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లయితే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కూడా అదే రాస్తాయి, ఎందుకంటే ఇక్కడ ఇది రాసే కాబట్టి ఏమైనా కన్ఫ్యూజ్ కావచ్చు. 1 బై ఎన్సిఎన్ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎంసిఎక్స్ ఎన్ మైనస్ ఎంసి ఎన్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎన్సిఎన్ summation x equal to 0 up to infinity x of mcx n minus mc n minus x. సో ఈ టర్మ్ కూడా ఏం చెప్పండి? μ1 ప్రైమ్. ఓకే, μ1 ప్రైమ్ ఫార్ములా రూపంలోనే ఉంది కదా, సో మనం దీని ప్లేస్లో μ1 ప్రైమ్ రాసుకోవచ్చు. ఓకే, 1 బై ఎన్సిఎన్ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఇక నేను ఏం చేస్తా అంటే ఇంతకుముందు ఎక్స్ మాత్రమే కామన్ క్యాన్సిల్ అవ్వాలి అని చెప్పేసి దీన్ని ఎమ్ బై ఎక్స్ అని రాసా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఎమ్ ఆఫ్ ఎమ్ మైనస్ 1 బై ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎమ్ మైనస్ 2 సి ఎక్స్ మైనస్ 2. ఓకే, ఇలా రాసుకోవచ్చు. ఇంటూ ఇక్కడ కూడా నేను 2ని ఇందాకలు ఏం చేసా, 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసా. ఇప్పుడు 2 చేస్తా, ఎందుకంటే మన ఫార్ములా రూపంలోకి రావాలి, ఆ ఫామ్లోకి రావాలి కాబట్టి. సో ఎన్ మైనస్ 2 మైనస్ ఎం మైనస్ 2 సి ఎన్ మైనస్ 2 మైనస్ ఎక్స్ మైనస్ 2. ఇది మళ్ళీ చేస్తే ఇది అంటే చూడండి, ఈ మైనస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ప్లస్ 2 అవుతుంది. ప్లస్ 2 మైనస్ 2 గెట్ క్యాన్సిల్. ఓకే, ప్లస్ μ1 ప్రైమ్. ఓకే, ఇది μ1 ప్రైమే కదా. సో ఫైనల్గా ఈ ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 గెట్ క్యాన్సిల్. సో 1 బై ఎన్సిఎన్ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఈ ఎమ్ ఆఫ్ ఎమ్ మైనస్ 1ని కూడా నేను బయట రాసుకుంటున్నాను, ఎమ్ ఆఫ్ ఎమ్ మైనస్ 1. సో ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, అప్ టు ఇన్ఫినిటీ అంటే ఎక్స్ ప్లేస్లో 2 మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే 2 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఇంకేం మిగిలింది ఇక్కడ? ఎమ్ మైనస్ 2 సి ఎక్స్ మైనస్ 2 ఎన్ మైనస్ 2 మైనస్ ఎమ్ మైనస్ 2 సి ఎన్ మైనస్ 2 మైనస్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ μ1 ప్రైమ్. ఓకే, ఇదే ఫామ్లో ఇందాకలు రాసాం. ఇందాకలు ఏముండేది? ఇక్కడ ఎమ్ మైనస్ 1 ఉండేది, అన్నిటి ప్లేస్లో కూడా -1 ఉండేది. ఇప్పుడు ఏమైంది? -2 అయింది. దీని రిజల్ట్లో కూడా సేమ్ అదే విధంగా -2 అవుతుంది. చూడండి, ఎమ్ ఆఫ్ ఎమ్ మైనస్ 1 బై ఎన్సిఎన్. ఇందాక ఫార్ములా ఏమొచ్చింది? -1 ఉన్నప్పుడు n మైనస్ 1 ఏమొచ్చిందంటే ఇక్కడ రాసి చూడండి, n మైనస్ 1 సి n మైనస్ 1 వచ్చింది. ఇదే కదా వచ్చింది.
సో ఇక్కడ అన్నిట్లో కూడా -2 ఉంది. ఇప్పుడేమొస్తుంది n-2c n-2 వస్తుంది. ఓకే, ఈ టర్మ్ మొత్తం కూడా n-2c స్మాల్ n-2 ప్లస్ μ1 ప్రైమ్. ఓకే, దీన్ని కూడా మనం ఏం రాయాలి, ఈ ఫామ్లో వచ్చేటట్టు రాయాలి. ఈ ఫామ్లో వచ్చేటట్టు రాయాలంటే m of m-1 బై అంటే n-1 బై n-1 ఇంటూ n-2c స్మాల్ n-2 ఈ ఫామ్లో రాసుకోవచ్చు. ఒక్కసారి క్లారిటీగా ఇటు చెప్తే చూడండి, ncx ఈక్వల్ టు n బై x ఇంటూ n-1 cx-1 రాసుకోవచ్చు. మన కన్వీనియంట్ కోసం ఈ ncxనే n of n-1 x of x-1 ఇంటూ n-2 cx-2 కూడా రాసుకోవచ్చు. సేమ్ మన కన్వీనియంట్ కోసం ఈ ncxనే n of n-1 n-2 x of x-1 x-2 ఇంటూ n-3 cx-3 రాసుకోవచ్చు. ఈ ఫార్ములా అంటే దీన్ని మళ్ళీ మనం ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ ఎన్సీఎక్సే వస్తుంది. మన కన్వీనియంట్ కోసం అని చెప్పేసి ఈ డిఫరెంట్ ఫార్మ్స్లో రాస్తున్నాం. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ అవ్వడం కోసం అని చెప్పేసి. సో ఇక్కడ ఏం న్యూమరేటర్లో కూడా n-2c స్మాల్ n-2. సో బోత్ గెట్ క్యాన్సిల్. ఫైనల్గా మనకి ఏం మిగిలింది ప్లస్ μ1 ప్రైమ్. μ1 ప్రైమ్ ఇందాకలో ఏమొచ్చింది చెప్పండి, క్యాపిటల్ N స్మాల్ n బై mn బై n వచ్చింది, అదే సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, ఈ డినామినేటర్కి డినామినేటర్లో ఉన్నటువంటి n of n-1 న్యూమరేటర్లోకి రాసుకోవచ్చు. m of m-1 ఇంటూ n of n-1 బై ఫైనల్ ఏం మిగిలింది n of n-1 ప్లస్ mn బై n. దిస్ ఈజ్ ద μ2 ప్రైమ్. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం, μ2 ఫార్ములా వేరియన్స్ ఫార్ములాలో. ఓకే, μ2 ఈక్వల్ టు μ2 ప్రైమ్ మైనస్ μ1 ప్రైమ్ స్క్వేర్. μ2 ప్రైమ్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది m of m-1 n of n-1 బై n of n-1. ఓకే, n of n-1 ప్లస్ mn బై n మైనస్ μ1 స్క్వేర్. μ1 అంటే ఇదే కదా, m స్క్వేర్ n స్క్వేర్ బై n స్క్వేర్. ఈ 3 టర్మ్స్లో కూడా మనకి ఏం కామన్గా ఉంది mn బై n. సో దాన్ని కామన్ తీస్తున్నాం mn. ఇక్కడ n లేదా, ఓకే సారీ, ఇది క్యాపిటల్ N కాదు స్మాల్ n, n of n-1. ఓకే, ఇక్కడ కూడా ఈ న్యూమరేటర్ పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ స్మాల్ n, ఇంత ప్రాసెస్ సారీ స్మాల్ n of n-1. ఓకే, ఈ మూడిట్లలో కూడా కామన్గా ఏమున్నది mn బై క్యాపిటల్ N. కామన్ తీస్తే ఈ ఫస్ట్ టైంలో ఏం మిగులుతుంది m-1 ఇంటూ n-1 n-1 ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది మైనస్ ఇక్కడ ఒక mn బై n పోతే mn బై n ఉంటుంది. ఓకే, mn బై n ఇంటూ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది మొత్తానికి n of n-1 అవుతుంది. సో దీనికి nతో మల్టిప్లై చేయాలి, n of m-1 n-1. సో దీనికి ఏం చేస్తాం n ఇంటూ n of n-1 మైనస్ mn ఆఫ్ దీనికి ఏం మల్టిప్లై చేస్తాం n-1. సో అంటే ఈ భిన్నాలను అందరికీ ఎడిషన్ చేయడం వస్తుందని చెప్పేసి నేను డైరెక్ట్ రాసేస్తున్నా. mn బై n ఇంటూ దీని లోపల మల్టిప్లై చేయండి, మొత్తం మల్టిప్లై చేస్తే n ఆఫ్ mn మైనస్ m మైనస్ n ప్లస్ 1 ఇంటూ n స్క్వేర్ మైనస్ n మైనస్ n mn ప్లస్ mn. ఓకే, బై n ఆఫ్ n-1. ఓకే,
mn బై n, ఈ n ని మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. n ఇంటూ mn మైనస్ nm మైనస్ nm ప్లస్ n ప్లస్ n స్క్వేర్ మైనస్ n మైనస్ mn ప్లస్ mn హోల్ బై n ఆఫ్ n మైనస్ 1. ఇక్కడ చూడండి, ఈ ప్లస్ nmn n మైనస్ nmn గెట్ క్యాన్సిల్. సో నెక్స్ట్ ఇంకేముంది, ఇక్కడ ప్లస్ n మైనస్ n. నెక్స్ట్ ఇంకేముంది, క్యాన్సిల్ అయ్యేటి ఏమున్నాయి ఇంకా? ఓకే, ఇంతే. ఇంకా క్యాపిటల్ mn క్యాన్సిల్ అయింది, n క్యాన్సిల్ అయింది. ఓకే, mn బై n ఇంటూ దీన్ని కూడా దీంట్లో రాసుకుంటే మల్టిప్లై చేస్తే n స్క్వేర్ ఆఫ్ n మైనస్ 1 అవుతుంది. సో దీంట్లో ఇంకా మనకి ఏమేమి ఉంటాయి, ఇక్కడ మైనస్ nm ఉంది, ఇక్కడ మైనస్ nn ఉంది, ఇక్కడ ఉంది. ఓకే ఓకే, ఏం మిగిలింది, n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ mn మైనస్ nm మైనస్ nn. ఓకే, mn బై n స్క్వేర్ ఆఫ్ n మైనస్ 1, దీంట్లో కామన్ వచ్చే విధంగా రాసుకోండి. ఈ n ఈ nm ఒక దగ్గర రాసుకో, n స్క్వేర్ మైనస్ nn. ఓకే, నెక్స్ట్ ఈ nm రాసుకుందాం, nm రాద్దాం, ఈ nm రాస్తున్నాం ప్లస్ mn మైనస్ ఈ nm రాసాం. ఓకే, అంటే మనకు కామన్ రావటం కోసం జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. కొంచెం ఎక్కడ తడబడ్డా సరే కన్ఫ్యూజ్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. n స్క్వేర్ ఆఫ్ n మైనస్ 1, ఈ రెండిట్లో నుంచి n కామన్ తీస్తా. n కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది, n మైనస్ m మిగులుతుంది. ఓకే, ప్లస్ దీంట్లో నుంచి ఏం కామన్ తీస్తా అంటే స్మాల్ nని కామన్ తీస్తా, అప్పుడు m మైనస్ n వస్తుంది. సో దీంట్లో నుంచి మైనస్ని కూడా కామన్ తీయండి. ఒక నిమిషం, నెక్స్ట్ స్టెప్లో రాస్తా. mn బై n స్క్వేర్ ఆఫ్ n మైనస్ 1, దీంట్లో n ఆఫ్ n మైనస్ m, దీంట్లో నుంచి మైనస్ని కూడా కామన్ తీస్తే, మైనస్ nని కామన్ తీస్తే n మైనస్ m అవుతుంది కదా. ఓకే, సో ఫైనల్గా ఇది ఏమవుతుంది అంటే ఈ రెండింటిని కామన్ తీయచ్చు, n మైనస్ mని. సో mn ఇంటూ n మైనస్ m బై n స్క్వేర్ ఆఫ్ n మైనస్ 1. దిస్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ μ2. ఓకే, కొంచెం లెంతీగా వచ్చింది, డైరెక్ట్ స్టెప్లు వేస్తే త్వరగానే అయిపోతుంది, కానీ అర్థం కావడం కోసం అని ఎక్స్ట్రా స్టెప్లు కూడా వేసా, అంటే అర్థం అవటం కోసం. సో కొంచెం జాగ్రత్తగా పేపర్ మీద రాస్తూ వినండి, ఈజీగా అర్థమవుతుంది. కొంచెం కన్ఫ్యూజ్ అయినా సరే డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం థర్డ్ సెమిస్టర్ కూడా అప్లోడ్ చేద్దాం, థర్డ్ సెమిస్టర్ కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన స్టూడెంట్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.